లేదు హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, చెన్నై, బెంగళూరు పోయి ఆ నీళ్లు దాగి పౌరుషం తగ్గిందా ఏంది? పల్నాటి బిడ్డలు ఇక్కడ అరిస్తే తాడేపల్లిలో వినపడాలా? జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చాలా సంతోషంగా ఉంది. ప్రవాస గురజాల వాస్తవ్యులందరికీ ఇలా కలవటం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని బతికించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అంతేకాకుండా నేను పుట్టిన గడ్డ పౌరుషాన్ని నిలబెట్టాలని మరి అనేక నగరాల్లో నివసిస్తూ ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పల్నాటి ప్రాంతం చరిత్ర కలిగిన పల్నాటి ప్రాంతం. ఈరోజు మీరు చూస్తే నేను అసెంబ్లీలో చెప్పా, హైదరాబాద్ నగర చరిత్ర 400-500 సంవత్సరాలు, గుంటూరు చరిత్ర 200 సంవత్సరాలు, కానీ మన పల్నాటి చరిత్ర 900 సంవత్సరాల ఘనకీర్తి. ఒప్పుకుంటా, ఒకప్పుడు వెనుకబాటుతనం ఉండేది. ఆ రోజు శ్రీనాథుడు గారు ఈ ప్రాంతంలో సంతరిస్తూ చెప్పాడు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీరు నాపరాళ్ళు, సజ్జజన్న కూడు సర్పంబులు తీళ్ళు, పల్నాటి సీమనేలిన పల్లెటూళ్ళు అని. ఆ రోజున మీరు ఎక్కడికి పోయినా అన్ని పల్లెటూళ్ళు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, అన్నీ కూడా చిన్న చిన్న గుళ్ళు, ఎక్కడా కూడా ఆర్థిక వెసులుబాటు లేనిది. పొలాలకు పోతే సజ్జాజొన్న పండించే ప్రాంతం, పొలాలన్నీ కూడా పాములు తేళ్లు పాకుతున్న ప్రాంతం. కానీ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, మీ తాత తండ్రుల దయ వల్ల అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజు 1960 శతకంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మాందరెడ్డి గారు అయిన తర్వాత, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత, ఆ రోజున్న చిల్లర దేవాలయాలు ఈరోజు కోటప్పకొండ, చెన్నకేశవ ఆలయం వంటి మహా దేవాలయాలైనాయి. సజ్జాజొన్న పండించే స్థాయి నుంచి మీ తండ్రులు మీ తాతలు కష్టపడి వరి, పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలేసి కేవలం ఈ ప్రాంత ఆకలి తీర్చడం కాదు, దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆ రోజున్న నాగులేరులోని నాపరాయి వెలికి తీసి ఈ ప్రాంత ప్రజలు మరి వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఇలా ప్రతి విషయం ఆ రోజున చిన్న చిన్న గ్రామాలు ఈరోజు మాచర్ల, పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల, నర్సరావుపేట వంటి మహానగరాలైనాయి. ఇంకా ఆ రోజు చదువు తక్కువగా ఉండుండొచ్చు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్న బ్రహ్మాండంగా ప్రభుత్వ బడిలో చదువుకున్న పిల్లలు కూడా కష్టపడి చదివి దేశ విదేశాలకు పోయి మన పేరు ప్రఖ్యాతులు నిలబడుతున్నారు. కానీ మనం ఈరోజు చూడాల్సింది, 5 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని అందరినీ హైదరాబాద్లో కలిసా. ఆ రోజు ఒకటే చెప్పా, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ముఖ్యమంత్రి చేయండి. ఒక్క అవకాశం కృష్ణదేవరాయలు గారికి ఎంపీ చేయండి. లేదు, ఒక్క అవకాశం మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే చేయండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటానని చెప్పా. ఈరోజు మీరు చూస్తున్నారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం తీసుకొచ్చాము. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి, గురజాల గ్రామాలు, అప్పటి నుంచి మొన్న 2019 వరకు గ్రామాలు. మనం వచ్చిన తర్వాత పట్టణాలు చేసాం, మున్సిపాలిటీలు చేసాం. ఆ రోజు మనం చెప్పాం, కృష్ణా నీళ్లు గురజాల ఆనుకొని ప్రవహిస్తుంటుంది, కానీ ఒక్క గ్రామానికి, ఒక్క పట్టణానికి, ఒక్క వార్డుకి తాగునీరు లేదు. పాపం ఇప్పటికి కూడా మొన్నటి 2019 వరకు బోర్ నీళ్ళనే, కలుషితమైన ఫ్లోరైడ్ నీళ్ళనే బకెట్లు, బిందెల్లో ఆడవారు నీరు పట్టుకొని తాగే పరిస్థితి. ఆ రోజు అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తాగునీరు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఇస్తామని మనం చెప్పాం. ఈరోజు మీరు చూస్తున్నారు 218 కోట్లతో జలదీక్ష పేరుతో కేవలం పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాలే కాదు 57 గ్రామాల్లో టెండర్లు పిలిచారు. పిడుగురాళ్ళ పట్టణంలో పైప్ లైన్లు వేసాం. ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి
శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి ఇంట్లో పడేటట్టు చేస్తున్నాడు ఈరోజు గురజాల నియోజకవర్గంలో. ఇలా ప్రతి విషయం మీరు చూస్తే గురజాల నియోజకవర్గం దాదాపు 10-15 మరి వేలు ఒక్క గురజాల పట్టణంలో ఉంటారు. దాచేపల్లి పట్టణంలో సుమారు 30,000 మంది, పిడుగురాళ్ళ పట్టణంలో 50,000 మంది. నియోజకవర్గం తీసుకుంటే దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. కానీ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయా అంటే 30 పడకల హాస్పిటల్ మనకున్నదంతే. పక్కనున్న నసరావుపేటలో 200 పడకలు, గుంటూరు పోతే 800 పడకల హాస్పిటల్స్ ఉన్నాయి. అందుకే పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. 500 కోట్లతో 600 పడకల మరి హాస్పిటల్ ఈరోజు నిర్మాణంలో ఉంది. వచ్చే 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించుకుంటే మరుసటి సంవత్సరం మనం కాలేజు ప్రారంభిస్తే 500 మంది డాక్టర్లు ఇక్కడ చదువుకునే పరిస్థితి. ఇలా ప్రతి విషయం 394 కోట్లతో గురజాల దాచేపల్లి జాతీయ రహదారి, లేదు 22,000 మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు, లేదు మీరు చూస్తే దాదాపు 80 కోట్లతో మీరు చదువుకున్న ప్రభుత్వ బళ్ళన్నీ కూడా ఈరోజు ఆధునీకరించడం జరిగింది. 180 స్కూళ్ళని. ప్రతి విషయం మీరు చూసుకుంటూ పోతే ఇంతెందుకు దాచేపల్లిలో కాట్రవాగుంది. 2016 సంవత్సరంలో వరదలు వచ్చి దాచేపల్లి అంతా మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వచ్చి చూశాడు, ఇంకా వరద రాకుండా ఆపుతానని చెప్పాడు. ఆ రోజున వరద రాకుండా ఆపటం మనిషి చేతన అవుతుందా సోదరులారా? వాన పడకుండా ఆగుతుందా? వచ్చింది. మళ్ళీ 2019 సంవత్సరం మనం జూన్లో అధికారంలోకి వస్తే ఆగస్టు మాసంలో మళ్ళీ వరద వచ్చింది. ఆ రోజు చెప్పా, 2 సంవత్సరాల సమయం ఇవ్వండి, ఖచ్చితంగా మనం ఈ కాట్రవాగును ఆధునీకరిస్తే ఎక్కడ కూడా వరద రాకుండా, ఇళ్ళ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చేస్తానని అన్నమాట ప్రకారం కాట్రవాగును ఆధునీకరించాం. తర్వాత 2-3 సంవత్సరాలు బ్రహ్మాండంగా వానలు పడినాయి. మొన్న సైక్లోన్ వచ్చింది, 4-5 రోజులు వాన పడుతూనే ఉన్నాయి. ఆ రోజు చెప్పా కుర్రోడికి, పోయి చూడరా కాట్రవాగు ఏమన్నా పొంగిందేమో, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయేమో, ఆస్తి నష్టం జరిగిందేమో అని. వాడు పోయి ఒకటే చెప్పాడు, అన్నా కాట్రవాగు పొంగి పొర్లుతుంది కానీ పొయ్యి నాగులేరులో కలుస్తుంది, నాగులేరు పోయి కృష్ణానదిలో కలుస్తుంది కానీ ఒక్క ఇళ్ళుకు మునగలేదని గర్వంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని ఒక సామాన్య ఎమ్మెల్యే అయినా మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి చేసి చూపెట్టాడు. ఇలా ప్రతి విషయం మనం చూసుకుంటే ఆటో నగర్ కానీ అబ్దుల్ కలాం గారి పేరు మీద, లేదు రైల్వే ఆధునీకరణ కానీ, లేదు జానపాడు బ్రిడ్జ్ కానీ దాదాపు 1964 కోట్లలో. సామాన్యంగా అది ఈరోజు 1964 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పులివెందల్తో పోటీ పడి అభివృద్ధి చెందుతుంది గురజాల అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం నిలబెట్టారు. నవరత్నాలు, చదువుకునే పిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, లేదు హాస్పిటల్స్ పోవడానికి ఆరోగ్యశ్రీ, లేదు రైతులకి రైతు భరోసా పథకం. ఇలా ప్రతి పథకం నెవరేసుకుంటూ పోతే 1507 కోట్లతో ఈరోజు అభివృద్ధి చెందుతూ పోతుంది. ఉన్నారు కొంతమంది తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు, ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సోంబేర్లను చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు అని. దేనికి ఇస్తున్నాడు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవారు చదువుకోవడానికి, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వడానికి, ఇంజనీర్లు అవ్వడానికి 15,000 సంవత్సరానికి ఇస్తే సోంబేర్లు అవుతారా? ఒక్కొక్క రైతు ఎకరానికి 1,00,000 నుంచి 2 లక్షల పెట్టుబడి పెట్టి పత్తి మిరప పండిస్తున్న రైతుకి 15,000 రైతు భరోసా కింద ఇస్తే సోంబేర్లు అవుతారా? చెప్పండి. పేదవాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, వసతి దీవెన, చదువుకి, లేదు ఇళ్ళు కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు, సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తే సోంబేర్లు అవుతారా? లేదు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో మొదలుపెట్టిన రాజకీయ జీవితంలో 1,000 కోట్లు దొబ్బి ఈరోజు లోకేష్ బాబుకి ఇన్ని 1,000 కోట్లు ఇచ్చిన వాడేమో ప్రయోజకుడు అవుతాడని వాళ్ళు చెప్తున్నారు. ఒక పేదవాడికి సంవత్సరానికి 30,000 ఇస్తేమో సోంబేర్లు అవుతారంట. ఇది వాళ్ళు చెప్పే నీతి, ద్వంద్వ వైఖరి. అందుకే ప్రజలకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎవరికి ఓటేయాలి, ఏం చేయాలి, ఎవరు మాట మీద నిలబడ్డారు, ఎవరు మనబదిపకుండా ముందుకు పోతున్నాడు,
సరే, ఇంకా మీకు తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్నీ కలుపుకోవాలి. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు అంటారు, తెలంగాణ పోయి కాంగ్రెస్ని కలుపుకుంటాడు, ఢిల్లీ పోయి బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చే చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. పర్లేదు, వాళ్ళందరూ కలిసి వస్తారా? కమ్యూనిస్టుని కలుపుకుంటారా? లేదు ప్రజాశాంతి పార్టీని కలుపుకుంటారా? బీజేపీని కలుపుకుంటారా? కాంగ్రెస్ని కలుపుకుంటారా? కలుపుకోనియండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు. 3 నెలల్లో జరగబోయే యుద్ధంలో అఖండ విజయం సాధించి, ఇందాక పెద్దలు వక్తలు చెప్పినట్టు బాక్సులు బద్దలయ్యేటట్టు 120, 130 సీట్లతో మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తాం. కేవలం అన్నీ చేసుకుంటూ పోతూ మీరు చూస్తే ఈరోజు సామాజిక న్యాయం బహుశా ఏ రాష్ట్రంలో లేదు. ఇందాక పెద్దలు చెప్పారు, అనేక మంది మహానుభావులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేశారు. సంజీవ్ రెడ్డి గారు, సంజయ్ గారు, బ్రహ్మాంద్ రెడ్డి గారు, లేదు రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, అనేక మంది. వాళ్ళెవ్వరూ చేయనటువంటి సాహసం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మినిస్టర్ క్యాబినెట్లో 60-70% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి. ఎందుకు చెప్తున్నానంటే ఈ కులతత్వం అనేది ఎంత ప్రబలిపోయి అన్యాయం చేస్తుందో దాన్ని పూకటి వేళ్లతో తీసేయాలనే ఒక మంచి సంకల్పం. ఒకప్పుడు అంటరానితనం ఉన్నప్పుడు అందరూ ఒకటే అని చాపకుడు సిద్ధాంతం తీసుకొచ్చిన బ్రహ్మనాయుడు పుట్టిన గడ్డ ఇది. వర్ణధర్మాలన్న ఉక్కు చట్టము పగిలి మాల కనమదాసు సైనిసితుడుగా వీరవైష్టము వచ్చిరా పలనాటి బ్రహ్మన్న కలిగీతలో. ఆ రోజున ఒక మాల కుటుంబానికి చెందిన సైనాధిపతుడు చేస్తే బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున అదే ఎస్సీ కులానికి చెందిన సుచరిత గారిని, వనిత గారిని హోంమంత్రి చేసి పక్కకు కూర్చోబెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆలోచించండి సోదరులారా. ఇలా ప్రతి విషయం లేదు. మనం గురజాల నియోజకవర్గంలో మనం బ్రోషర్ వేసి మనం ఎంతమంది ముస్లింలకు ఇచ్చాం, మనం ఎన్ని పదవులు బీసీలకు ఇచ్చాం, మనం ఎన్ని ఎస్సీలకు ఇచ్చాం, ఎస్టీలకు ఇచ్చాం, వాళ్ళు ఎన్ని ఇచ్చారో చూస్తే గుండెలు బగులుతాయి తెలుగుదేశం నాయకులకి. సొల్లు చెప్తూ విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో చెంచాగాళ్లతో స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు, గురజాల్లో కూర్చొని రాజకీయాలు కాదు, లేదు గుంటూరు పారిపోయి రాజకీయాలు కాదు, గురజాల గల్లీకో రండి, తేల్చుకుందాం ఎవరి సత్తా ఏంటో. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఉంటాయి, చిన్న చిన్న చేయలేని కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉంది, కల్మషాలు ఉంటాయి, కుళ్ళులు ఉంటాయి. అందరం కూడా అవన్నీ పక్కన పెట్టాలి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక సైనికుడు అవ్వాలి, ఇంటింటికి పోవాలి. ఇప్పటికే మనం గడిచిన సంవత్సరం నుంచి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా వేగవంతం చేద్దాం. నాతో సహా ప్రతి ఒక్కళ్ళు ఒక మెట్టు దిగాలి. అధికారం అంటే ఏదో కుర్జీ ఎత్తి విర్రవేగటం కాదు, ఒక బాధ్యత, ఓ బరువు. పేదవాడి కష్టంలో పాలు పంచుకునే ఒక అవకాశం, మధ్యతరగతి వాడి సుఖాన్ని ఇచ్చే ఒక అవకాశం, మంచి చేసే అవకాశం, 4 మంచి పనులు చేసే అవకాశం. ఎందుకంటే ఈ పదవి శాశ్వతం కాదు, మనిషి జన్మత్వం శాశ్వతం కాదు. ఈ పదవిదే ఉంది. మంచి చేస్తే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఏదో ఒక రోజు నేను పోతాను ఇక్కడి నుంచి. కానీ ఒక్కటి చెప్తున్నా, ఆ పోయే రోజు పల్నాడులో చరిత్ర సృష్టించిపోతాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి. ఖచ్చితంగా చరిత్ర సృష్టించాలి. మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడున్న ఈ పనులన్నీ, మెడికల్ కాలేజ్ కానీ, నీళ్లు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తి చేసే మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ప్రాంతంగా, ఇంకా రావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీలు, శ్రీ సిమెంట్ కానీ, మై హోమ్ కానీ, అక్కడ అదానీ ఫ్యాక్టరీలు, ఆ 3 వస్తే ఇప్పుడున్న 3-4 ఫ్యాక్టరీలకి మరొక 6-7 ఫ్యాక్టరీలతోడైతే ఒక భారీ పరిశ్రమలు నెలకొల్పిన నియోజకవర్గంగా కూడా దీన్ని తీర్చిదిద్దచ్చు. మన బిడ్డలు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుందని తెలియజేసుకుంటూ, ఇందాక వక్తలు చెప్పినట్టు ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మెడికల్ కాలేజ్ అనేది నాంది మాత్రమే. ఎందుకంటే మీకు తెలుసు, మన ప్రాంతంలో కనీసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. పక్కనున్న నసరావుపేటలో కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 7 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సత్తెనపల్లిలో 4 ఉన్నాయి, మాచర్లలో 1 ఉంది. కానీ మన ప్రాంతంలో 1 లేదు. ఓ డిగ్రీ కాలేజ్ సరైంది లేదు. అందుకే విద్యలోనే అతి ఉన్నతమైన విద్య మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. వచ్చే సంవత్సరం
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడుగురాళ్ళ దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తాం. గురజాల జంగమేశ్వరపురంలో ఒక అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్, ఓ డిగ్రీ కాలేజ్, ఇలా అన్నీ చేయగలిగితే మన బిడ్డలు మన ప్రాంతంలోనే చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు, ఇతర ప్రాంతాలకు పోయి మన పేరు నిలబెడతారు, మన గర్వాన్ని తీసుకొస్తారని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మొట్టమొదటిసారి పల్నాడులో ఎవరైతే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇతర ప్రాంతాలకు పోయి కష్టపడి రాణిస్తున్న ప్రవాస గురజాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ఈ సభకు విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ ప్రసంగం అయిన తర్వాత భోజన కార్యక్రమం అయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. ఇంకా వక్తలు ఎవరన్నా మాట్లాడాలంటే వాళ్ళ సూచనలు తీసుకోవాలి, వాళ్ళ సమాలోచన తీసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవాలి. అంతా నాకు తెలుసు, ఇంకా నేను తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుకునే పిచ్చివాడిని కాదు, అహంకారాన్ని కాదు. మనిషి జీవితం నిత్యం పరిశోధన, నిత్యం నేర్చుకుంటుండాలి. కొత్త పరికరాలు వస్తున్నాయి, కొత్త తంత్రాలు వస్తున్నాయి, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలో, ఏం చేయాలో తప్పకుండా మీ అందరూ సూచనలు తీసుకొని రేపు రాగబోయే ఎలక్షన్స్లో ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో మనం తయారు చేద్దాం. మన ప్రాంత భవిష్యత్తు కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు తప్పకుండా ఒక ప్రణాళికతో ముందు పోదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.